శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విన్నపమును చేస్తూ ఉన్నాము. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ, వింటున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాము. ఇది మీరు ఇచ్చేటటువంటి ఈ ప్రోత్సాహము మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు స్ఫూర్తిదాయకం అవుతుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం రాశిఫలాలు 9 ఫిబ్రవరి 2025 నుంచి 15 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో ఏ విధంగా మారుతున్నాయి ఇత్యాది విషయాలన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో గురుగారు ఉన్నారు, మిథునంలో చంద్ర కుజులు ఉన్నారు, అలాగే కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, శనిగారు వచ్చేసి కుంభరాశిలో, శుక్ర రాహువులు ఇద్దరు కూడా మీనరాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కేతువుతో కలిసింది. రవి బుధులు ఇద్దరు కూడా కుంభరాశిలోని రవి గారితో కలిశారు. ఇది ఈ వారంలో వచ్చినటువంటి గ్రహస్థితులలోని మార్పులు. ఇక సమ్మేళనాల విషయానికి వచ్చినట్లయితే ఈ చంద్ర కుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో ఉన్నవారికి మాత్రమే అప్లై అవుతుంది. అయితే ఇది మాతృవర్గరీత్యా అతిగా ప్రేమ ఉండడము, లేకపోతే అతిగా నిరసన ఉండడము, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే వైన్, లిక్కరు ఇలాంటి చేదు పదార్థాల బిజినెస్లు, వాటి విషయంలో చాలా బాగుంటుంది బిజినెస్ అని చెప్పి చెప్పచ్చు. ఇక రవి బుధులు ఎప్పటిలాగే నెల రోజుల నుంచి కలిసే ఉన్నారు. వీరి యొక్క కలయిక ఏ రాశి వారికైనా కానీ కొంచెం బాగానే ఉంటుంది. రవి గారు కానీ బుధుడు కానీ బుధార్క యోగము అని అంటాము, లేదా బుధాదిత్య యోగము అని అంటాము. ఈ రకమైనటువంటి కలయిక కొంత కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, బంధుమిత్రుల పట్ల ఆదరణనిస్తుంది. ఇక శుక్ర రాహుల కలయిక గురించి చెప్పుకోవాలి అంటే మనకి ఆత్మీయతని దెబ్బతీస్తుంది, అనురాగాల్ని దూరం చేస్తుంది, ప్రేమ స్వభావాన్ని అనుమానింపజేస్తుంది. అలాగే ఏ ఇద్దరి స్నేహితుల మధ్య అయినా లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య అయినా విభేదాలు తెచ్చే విధంగా ఉంటుంది. ఎప్పటికీ కూడా మనుషుల్ని దూరం చేసేటటువంటి తత్వం శుక్రరాహుల కలయిక ప్రేమ ఉండనివ్వదు. ఏ ఇద్దరి మధ్య కూడా ప్రేమని, స్నేహాన్ని ఉండనివ్వదు. అలాంటి పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి కేతువు గారి మీద పడి ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పెంచుతోంది. అలాగే రవి బుధుల మీద ప్రసరిస్తూ మంచి తెలివితేటల్ని పెంచుతోంది. అది వరకు ఉన్న తెలివితేటల కన్నా ఇప్పుడు ఇంకా స్పాంటేనియస్గా మాట్లాడడం కానీ, ఇంకా అధికమైనటువంటి తెలివితో ఆలోచించడం కానీ, ఒక లాంగ్వేజెస్కి సంబంధించి మంచి పట్టు తెచ్చుకోవడం కానీ, ఏ రంగంలో అయినా అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడం కానీ ఇత్యాదివన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక శనిగారి విషయానికి వస్తే తన యొక్క నీచని చూస్తున్నారు తృతీయ దృష్టి చేత. ఇది కొంచెం అనారోగ్యం సూచిస్తూ ఉంటుంది మేషరాశి వారికి. అయితే ఇప్పుడు శనిగారి యొక్క స్థితి ఇంకొక నెల 2 నెలల కాలంలో, సుమారుగా ఇంకొక 45 రోజుల కాలంలో రాశి మారిపోతున్నారు కాబట్టి బలహీనమైపోతున్నారు. చివరి డిగ్రీలకు వచ్చేస్తున్నారు కదా, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు, 27, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు. కాబట్టి వృద్ధగ్రహం అవుతూ ఉన్న కారణం చేత శనిగారి యొక్క దుష్టత్వం బలహీనపడిపోతుంది. తరువాత రాశిలోకి వెళ్ళిపోబోతున్నారు కాబట్టి అక్కడ బలోపేతం అవుతారు, అంటే మీనరాశిలో బలోపేతం అవుతారు. కాబట్టి మనము ఈ శనిగారి గురించిన దృష్టులకి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సప్తమ దృష్టి గ్రహాలు లేవు, దశమ దృష్టిలో కూడా గ్రహాలు లేవు. ఇది కూడా ఒక కారణం అవుతూ ఉండడం చేత అంతగా చెడు ఫలితాలు ఉండవు. రాశి మీద ప్రసరించేటటువంటి ఫలితాలని మాత్రమే మనం తీసుకోవాలి. ఇది గోచారంలో అంత భయంకరమైనటువంటి పరిస్థితి అయితే కాదు అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క స్థితి శనిగారితో కలుస్తూ ఉంది. మరి దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే ఎండలు తీవ్రతరం అవుతాయి. అలాగే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైనా రావడానికి అవకాశం ఉంది, ఎలర్జీస్ లాంటివి. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు. ఎవరికైనా జన్మజాతకంలో కూడా ఈ స్థితి ఉన్నట్టయితే, ఇక్కడ గోచారంలో కూడా ఈ గ్రహస్థితుల యుతి కలుస్తూ ఉన్న కారణం చేత
ఇది కొంచెం మళ్ళీ పొడసూపుతుంది. అలాగే మెడికల్ విద్యార్థులకి చాలా చాలా బాగుంటుంది. మెడికల్ వృత్తిలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అంటే ఆ బాగుండడం ఏదైనా రీసెర్చ్ దిశగా, లేకపోతే కొత్త మందుల్ని ప్రజలలోకి పంపించే విధంగా, ఇలాంటి విధంగా అన్నమాట. ఒక మందుని ప్రజలకు అలవాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. మెడికల్ పరంగా ఒక అభ్యున్నతి కలుగుతూ ఉంటుంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చాలా అద్భుతమైన కాలం వచ్చేసింది అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనము వెనక చెప్పుకున్నటువంటి రాశి ఫలితాల విషయంలో అంతగా గ్రహస్థితులు ఫలితాలను ఇవ్వడం లేదు. గురుబలం లేదు, రాహుబలం లేదు, కేతు బలం లేదు. మిగతా గ్రహాల బలాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. శనిగారి బలం మటుకు చాలా బాగుంది అని చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఈ వారం గ్రహ ఫలితాలలో మీకు శనిగారి బలము చాలా బాగుంది. ద్వితీయంలో బుధుడి యొక్క బలము చాలా బాగుంది. చతుర్థంలో శుక్రాచార్యుల వారి బలము చాలా చాలా బాగుంది. సప్తమంలో చంద్రుని యొక్క బలము కూడా చాలా అద్భుతంగా ఉంది. విందు వినోదాలలో పాల్గొంటారు. అనేక రకాలుగా పబ్లిక్కి మేలు చేసేటటువంటి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో పూర్వం కన్నా కొంచెం మెరుగైన ఫలితాలు ఉంటాయి. వివాహాది శుభకార్యాలు కూడా అలాగే ఉన్నాయి. కొంచెం దగ్గరకు వచ్చే విధంగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. స్థిర చిరాస్తుల వృద్ధి కోసం గట్టి ప్రయత్నం చేయండి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. దగ్గర బంధువుల ఆదరణ బాగుంటుంది. దగ్గరి ప్రయాణాలు బాగా లాభిస్తాయి. మంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో చక్కటి ఆదరణ ఉంటుంది, ఐకమత్యం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, సంఘటితం ఉంటుంది. మీరు జాగ్రత్త పడవలసిన అంశాలు ఏమిటి అంటే, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అపనిందలు వేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి తృతీయంలోకి మరి 2 గ్రహాలు కలిసి శనిగారితో పాటు 3 గ్రహాల యొక్క ఉనికి పరాక్రమ స్థానంలో అత్యద్భుతంగా ఉంది. దశమంలోకి చంద్రుడు వచ్చారు. ఉద్యోగ జీవితంలో మీరు ఇప్పటి వరకు ఏదైతే ఇది ఇబ్బందిగా ఉంది నాకు అనుకుంటున్నారో, ఏ సమస్యలైతే మీకు ఉద్యోగ జీవితంలో ఉన్నాయో అవన్నీ పటాపంచలైపోతాయి. మీ శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేది ఉద్యోగ జీవితంలో తెలుస్తుంది. ప్రస్ఫుటంగా మీ రెస్పాన్సిబిలిటీస్ పెంచుతారు. మీకు చాలా చాలా ఆనందం కలుగుతుంది. అలాగే ఈ రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ పెంచడం వల్ల మీరు కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అనేటటువంటి ఒక గట్టి సంకల్పాన్ని చేసుకుంటారు. ఇది మీ ఉన్నతికి దోహదం అవుతుంది. చాలా చెప్పదగ్గ సూచన. ఈ వారం అంతా కూడా ధనుసు రాశి వారికి చాలా బాగుంది. పూర్వం కన్నా చాలా మెరుగైన ఫలితాలు వచ్చేసాయి. అలాగే సంతాన రీత్యా మటుకు ఖచ్చితంగా ఓర్పు కలిగే ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే రుణాలు తీసుకునే విషయంలో ఎక్కువగా రుణాలు చేయవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్థానచలనం విషయంలో కొద్దిగా స్థానచలనం అయ్యే అవకాశం ఉంది. అయితే వీలైనంత వరకు మీరు దానిని మీరు అనుకూల స్థానచలనంగా మార్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇష్టదేవత ఆరాధన చేయండి. వీలైతే ఒక్కసారి శివారాధన చేసుకోండి. మరింత మానసికమైనటువంటి ప్రశాంతత, ధనాభివృద్ధి కూడా మీకు కలుగుతుందని చెప్పి తెలియజేస్తూ శుభం.